వారఫలం కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ శుక్రయోగం, దశమ చంద్రుడు, లాభ రాహువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చంద్రబలం సహకరిస్తుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా రాహువు లాభంలో ఉన్నప్పుడు కృషి ఎంత చేస్తే కృషిని బట్టి ఫలితం అంతకు రెట్టింపు వస్తుంది. ధనాదాయ మార్గాలు పెరగడానికి జన్మ శుక్రయోగం సహకరిస్తుంది. నిరంతర సాధన శక్తిని ప్రసాదిస్తుంది. ఈ నిరంతర సాధనకు రాహువు ప్రతీక. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. మొహమాటం లేకుండా ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. పొదుపు సూత్రం పాటించాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. వృధా వ్యయాన్ని నివారించాలి. గృహ వాహనాది యోగాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు చేస్తున్న పనుల్లో నిబద్ధత పెరుగుతుంది. ధర్మబద్ధంగా ఆలోచించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. భవిష్యత్ ఆశాజనకంగా ఉండాలంటే ఆత్మవిశ్వాసం సర్వప్రధానమని గమనించండి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టిగా ఆనందంగా గడుపుతూ కొన్ని నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే మంచి జరుగుతుంది. వ్యాపారంలో స్వల్పాటంకాలు గోచరిస్తున్నాయి కాబట్టి అనుకూల ఫలితాలకై వేచి చూడండి. అనుకూల కాలం రాగానే బుద్ధి బలాన్ని ఉపయోగించి సత్ఫలితాలు పొందండి. వారం మధ్య భాగంలోనే పరిస్థితులు చక్కబడతాయి. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారికి 3 గ్రహాలే యోగిస్తున్నాయి. అందులో ప్రధానంగా ద్వాదశంలో సూర్య సంచారం ఉన్నది కాబట్టి ముఖ్యంగా సూర్య ధ్యానం చేయాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్య దర్శనం, సూర్య అర్ఘ్యప్రదానం, సూర్య నమస్కారం, ప్రత్యక్షంగా ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి దర్శించడం ఉత్తమం. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? ఆ నవగ్రహాలలోని సూర్యుడి దగ్గర ఉంచి నమస్కారం చేయండి.